వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. సో మనకి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అయిపోయింది. సో నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ NEIA, నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్, ఇది కూడా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లాగానే ఉంటుంది, బట్ దీనికి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. సో మీకు కనుక క్లాసెస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందు మర్చిపోకుండా. నేను మీకు ఇంకా క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో గోయింగ్ టు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఫర్ ఫెసిలిటేటింగ్ ద సర్వీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో ముందు చెప్పుకున్నాం ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్లో ఉంటుంది చూడండి. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అండ్ కంటిన్యూషన్గా అన్ని చాప్టర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. సో చూడండి. అండ్ ఈ 13th చాప్టర్ అనేది నేను 4th చాప్టర్ తర్వాత చెప్పాను మనకి చాప్టర్ అయిపోతుందని. నెక్స్ట్ ఐ విల్ బీ గివింగ్ ద 6th చాప్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ చాప్టర్ చెప్తాను. సో నేను ఇస్తున్న చాప్టర్స్ అన్నీ కూడా మీకు ఈజీగానే ఉంటుంది చూడటానికి. సో ప్రీవియస్ వీడియో ఒక చాప్టర్ అంతా కూడా ఒక దగ్గరే ఉంటుంది చూడండి. సో ఈ ECGC ముందు క్లాస్లో చెప్పాను. మనం ఏదైనా ఇంపోర్ట్స్ కనుక మనం చేసుకుంటే మనం కాదు, ఇంపోర్ట్స్ ఎవరైనా చేయించుకుంటే మన చేత మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఆ ఇంపోర్టర్స్ మనం ఎవరికైతే పంపించామో, ఎక్స్పోర్ట్ ఎవరికైతే చేసామో, ఏ కంట్రీకి అయితే ఎక్స్పోర్ట్ చేసామో వాళ్ళు మనకు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మన రిస్క్ అనేది మనం అనేది రిస్క్లో పడతాం. అప్పుడు మన డబ్బు అనేది రిస్క్లో పడుతుంది. మనం పంపించిన ప్రోడక్ట్కి మనకు డబ్బులు రానప్పుడు, రా మెటీరియల్ కానీ ప్రొడక్ట్ కానీ మనకి డబ్బులు రానప్పుడు మనం రిస్క్లో పడతాం. సో అలాంటప్పుడు ఆ రిస్క్ నుంచి మనం బయటపడడానికి రీఇన్సూరెన్స్ అనేది ECGC ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. సో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ సెటప్ ది నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, భారత ప్రభుత్వం ఏం చేసిందంటే నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఏర్పాటు చేసింది? మార్చ్ 2006లో ఏర్పాటు చేసింది. ఎందుకు? టు ప్రమోట్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఎక్స్పోర్ట్స్ బై ప్రొవైడింగ్ క్రెడిట్ ఇన్సూరెన్స్ సపోర్ట్ ఇన్ ద కేసెస్ వేర్ ECGC వాజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ క్రెడిట్ కవర్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఆఫ్ ప్యూర్లీ కమర్షియల్ రీజన్స్. సో NEIA నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఏం చేస్తుందంటే సపోర్ట్ ఇచ్చి, క్రెడిట్ ఇన్సూరెన్స్ సపోర్ట్ని ఇచ్చి మీడియం అండ్ లాంగ్ టర్మ్ మధ్యస్థ దీర్ఘకాలిక ఎక్స్పోర్ట్స్ని ప్రచారం చేస్తుంది. ఏ విధంగా ఎక్కువ చేస్తుంది? ఏ విధంగా? క్రెడిట్ ఇన్సూరెన్స్ సపోర్ట్ అనేది ఇవ్వటం వల్ల. ఎక్కడైతే ECGC అనేది క్రెడిట్ ప్రొవైడ్ చేయలేకపోతుందో, వాణిజ్య పరిస్థితుల వల్ల ప్రొవైడ్ చేయలేకపోతుందో అటువంటి ప్లేసెస్లో ఈ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ మనకి హెల్ప్ చేస్తుంది. సో ద కార్పస్ గివెన్ టు ద అకౌంట్ వాజ్ రూపీస్. ఆ టోటల్ అమౌంట్ సమ్ అనేది దీనికి ఏంటంటే 60 crore రైజ్ 246 crore బై 2007. సో 66 crore ఈ సమ్ అనేది దీనికి టోటల్ అమౌంట్ అనేది అప్పుడు ఇచ్చారు. సో తర్వాత 246 crore వచ్చింది 2007కి టు 2008 అండ్ వాజ్ ఎన్హాన్స్డ్ టు 246 crore. 60 crores నుంచి 246 crores వచ్చి ఇప్పుడు 11th ప్లాన్ టైంలో 2007 to 12లో 2000 crores వచ్చింది. సో రిసోర్సెస్ ఆఫ్ NEIA విల్ బి ద కార్పస్, ద టోటల్ అమౌంట్, ద ప్రీమియం ఇన్కమ్, ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ రికవరీ ఆఫ్ ఆల్ ద క్లెయిమ్స్ పెయిడ్. ఇది ఈ NEIAకున్న రిసోర్సెస్ అనమాట, దానికి ఉన్న వనరులు. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ అండ్ ఎక్స్పోజర్ ఈక్వల్ టు 10 times కార్పస్ కెన్ బి టేకెన్ బై ద NEIA. సో ప్రొవిజన్ రూల్స్ ప్రకారం ఎక్స్పోజర్ ఈక్వల్ టు 10 times కార్పస్ కెన్ బి టేకెన్ బై ద NEIA. ఎంతైతే ఎక్స్పోజర్ ఉందో దానికి 10 times కార్పస్ కంటే 10 times NEIA తీసుకోవచ్చు. సో ది NEIA కెన్ కవర్ ప్రాజెక్ట్ విచ్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. ద ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్ షుడ్ బి కమర్షియల్లీ వైబుల్. సో ఎటువంటి ప్రాజెక్ట్స్కి కవర్ చేస్తుంది NEIA అనేది? సో NEIA నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది ఎటువంటి ప్రాజెక్ట్స్ని కవర్ చేస్తుంది? అది వాణిజ్యపరంగా సమన్వయంగా ఉండాలన్నమాట, వాణిజ్యపరంగా బాగా లాభదాయకంగా ఉండాలి. ద ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్ షుడ్ బి కమర్షియల్లీ వైబుల్. సో వాణిజ్యపరంగా ప్రాజెక్ట్ అనేది సొంతంగా దానంతట అదే లాభదాయకంగా ఉండాలి. ద ప్రాజెక్ట్ షుడ్ బి స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా విత్ రిగార్డ్ టు ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిలేషన్షిప్ ఆఫ్ ఇండియా విత్ ద ఇంపోర్టింగ్ కంట్రీస్. ఈ ప్రాజెక్ట్ అనేది
వ్యూహాత్మకంగా ఇండియాకి ఇంపార్టెంట్ అయి ఉండాలి, ముఖ్యమైనది అయి ఉండాలి. ఏ విషయాల్లో? విత్ రిగార్డ్ టు ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిలేషన్షిప్ ఆఫ్ ఇండియా విత్ ద ఇంపోర్టింగ్ కంట్రీ. ఏ విషయాల్లో అంటే ఏదైతే ఇంపోర్టింగ్ చేసుకుంటుందో ఆ దేశంతో ఇండియా యొక్క రిలేషన్షిప్, ఎకనామిక్, ఆర్థిక అండ్ రాజకీయ సంబంధమైన విషయాల గురించి వ్యూహాత్మకంగా ఇండియాకి ఇది ఇంపార్టెంట్ అయి ఉండాలి తీసుకునే ప్రాజెక్ట్ అనేది. ది ఎక్స్పోర్టర్ షుడ్ బీ ఆఫ్ కేపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద కాంట్రాక్ట్ యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ రికార్డ్. సో ఎక్స్పోర్టర్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సామర్థ్యం ఉండాలి కాంట్రాక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం, అంటే అమలుపరచడంలో. ట్రాక్ రికార్డులో చెప్పినట్టుగా కాంట్రాక్ట్ని అమలుపరచడంలో వాళ్ళకి ఆ సామర్థ్యం, వాళ్ళ కేపబిలిటీ ఉండాలన్నమాట. సో ద యూజ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ NEIA నీడ్ టు బి ద పబ్లిసైజ్డ్ అమాంగ్ ఇట్స్ బెనిఫిషియరీస్. సో NEIA నీడ్ టు బి పబ్లిసైజ్డ్ అమాంగ్ దీనివల్ల ఉండే ప్రయోజనాలు, దీనివల్ల ఉండే ఉపయోగాలు, ప్రయోజనాలు, ఇవన్నీ కూడా లాభాలు, ఇవన్నీ కూడా NEIA నుంచి నీడ్ టు బి బెనిఫిషియరీస్ మధ్యన ప్రచారం చేయాలి. మీన్ వైల్ మెనీ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ పర్టైనింగ్ టు ఇండోనేషియా, వియట్నాం, ఇరాన్, సుదాన్ ఎక్సెట్రా ఆర్ అండర్ వే. సో వీళ్ళందరూ కూడా ఈ దారిలోనే ఉన్నారు. ద NEIA విల్ ఫెసిలిటేట్ పొటెన్షియల్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్టర్స్ టు ఎంటర్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏరియా యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ సో. సో NEIA ఏం చేస్తుంది? పొటెన్షియల్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్టర్, సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్ ఎక్స్పోర్టర్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యేటట్టు చేస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏరియాలోకి సామర్థ్యం ఉన్న ఎక్స్పోర్టర్స్ని ఎంటర్ చేస్తుంది, ప్రవేశం కల్పిస్తుంది. సో ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ ఇట్ హ్యాస్ బీన్ ప్రైజ్డ్ యాజ్ ఎ వెల్కమ్ డెవలప్మెంట్ బై ద ఎక్స్పర్ట్ అండ్ ద ట్రేడ్ పీపుల్ అలైక్. సో ఈ గ్లోబలైజేషన్ పీరియడ్లో ఏమవుతుందంటే ఇది ఒక వెల్కమ్ లాంటి డెవలప్మెంట్ బై ద ఎక్స్పర్ట్స్ అండ్ ట్రేడ్ పీపుల్ అలైక్. ఇది ఒక డెవలప్మెంట్కి స్వాగతం పలికినట్టుగా అనమాట.